బ్యాక్ టు న్యూస్. ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బు దొరుకుతోంది. హైదరాబాద్లో ఇప్పటివరకు 9 కోట్ల రూపాయలకు పైగా డబ్బు పట్టుబడిందని కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. బంగారం, గంజాయి, లిక్కర్ కూడా భారీగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆయన గత 2 నెలల్లో 881 మంది నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చామని చెప్పారు సిపి. crore 45 lakhs already jargindi. Then some cars also ninna operation lo kuda oka Audi car oka Polo car ki seizure jargindi. Then freebies and other items total 3,73,000, gold worth 9,15,000, liquor 135 liters, ganja 40 kg, गुटका 11 बैग्स, ఈ ఐటమ్స్ కి సీజర్ జరిగింది. లాస్ట్ 2 months లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం అండర్ స్పెషల్ ఆపరేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూస్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పటివరకు 881 ఎన్బిడబ్ల్యూస్ డబ్బు పట్టుబడ్డంలో పోలీసులకు సాధారణ పౌరులు బాగా సహకరిస్తున్నారని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ప్రశంసించారు. 70% నగదుకు సంబంధించిన సమాచారం పౌరులే ఇచ్చారని కితాబిచ్చారు. నల్లధనం ఎన్నికల్లోకి రాకుండా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు సిపి. 70% of the cash seizure comes by public cooperation, by public phone. So all those who have given information to us, they are doing a great service to check flow of black money into election and other things. హైదరాబాద్ బంజారాహిల్స్ లో పట్టుబడ్డ నగదుకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతోందన్నారు సిపి అంజనీ కుమార్. నోట్ల కట్టలన్నింటికీ సీల్ ఉంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరు విత్డ్రా చేశారో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదన్నారు. డబ్బును ఐటీ శాఖకు అప్పగిస్తామని వాళ్లకు సరైన సమాధానాలు చెబితేనే డబ్బిస్తామన్నారు. సరైన కారణాలు చెప్పకపోతే అరెస్టు తప్పదని హెచ్చరించారు సిపి. సో ఈ ప్రతి బండల్ ఏ బ్యాంక్ నుంచి ఏ డేట్ కి విత్డ్రావల్ జరిగింది, who is the person who has withdrawn, everything we will come to know. ఈ ప్రాక్టీస్ ప్రతి సీజర్ లో ఫాలో చేస్తున్నాము. ఇఫ్ ఇట్ ఈస్ అ లూజ్ బండల్ then it is different thing, but there are so many sealed bundle, from that we will come to know who has withdrawn, when it was withdrawn, with what purpose they have to give the answer. ఇదిలో we all will be giving to IT department. Arrest is not required right now. They have to explain. They have to explain from where they have brought the money. If it is proved that it is a crime, and then arrest is not required right now. నేను పేరు చెప్తున్నాము. The persons whose name are there: చంద్రకాంత్, అనిల్ కుమార్. కొంతమంది ఇదిలో బిజినెస్ మెన్ ఉన్నారు. ప్రకాష్, సతీష్ కుమార్, విక్కీ సింగ్, వీరం చేని, నరేష్ బాబు, హోబీష్ గొగోయ్. ఈ అందరు బంజారా హిల్ తర్వాత రామంతాపూర్, అమీర్పేట్, మాదాపూర్, బషీర్బాగ్, అవంతి నగర్, బేగంపేట్ ఈ ఏరియా నుంచి అందరూ ఉన్నారు. Some of them are businessmen also.